రెడ్డి జిల్లా పటాన్చెరులో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. స్టాక్ మార్కెట్ పేరిట ఓ వ్యక్తి వద్ద నుంచి 2,43,00,000 స్వాహా చేశారు. పటాన్చెరు పరిధిలోని జేపీఆర్ కాలనీకి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి స్టాక్ మార్కెట్ పేరిట సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ మేనేజ్ వచ్చింది. దీంతో మెసేజ్ ను క్లిక్ చేసి నెల రోజుల వ్యవధిలోనే 22 దఫాలుగా 2,43,00,000 పెట్టుబడి పెట్టారు. తర్వాత మోసపోయామని గ్రహించిన బాధితుడు పటాన్చెరు పిఎస్ లో ఫిర్యాదు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. స్టాక్ మార్కెట్ పేరిట సుమారు 2,43,00,000 సైబర్ మోసం అయితే పటాన్చెరువులో వెలుగు చూసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులోనైతే ఈ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారనే చెప్పొచ్చు. ఒక స్టాక్ మార్కెట్ పేరిట ఒక వ్యక్తి వద్ద సుమారు 2,43,00,000 అయితే స్వాహా చేశారు. పటాన్చెరువు పరిధిలోని ఏపీఆర్ కాలనీకి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి స్టాక్ మార్కెట్ పేరిట సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ రావడంతో ఆ అడ్వర్టైజ్మెంట్ సహకారంతోనే అక్కడ ఉన్న లింక్ అయితే క్లిక్ చేసి నెల రోజుల వ్యవధిలో 22 దఫాలుగా 2,43,00,000 పెట్టుబడి పెట్టి అలా స్టాక్ మార్కెట్ అయితే రన్ చేయడం జరిగింది. ఇప్పటికీ దానికి సంబంధించిన రిటర్న్స్ రాకపోయేసరికి తను మోసపోయినని గ్రహించాడు. వెంటనే పటాన్చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే చేశారు. ప్రస్తుతం పోలీసులు అయితే దీనిపై అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఒక సోషల్ మీడియాలోనే వచ్చిన ఒక అడ్వర్టైజ్మెంట్ ఆధారంగా ఈ స్టాక్ మార్కెట్ లోని ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఒక లింక్ అయితే రావడం జరిగింది. ఈ లింక్ రావడంతో ఆ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో అతను వెంటనే ఈ లింక్ క్లిక్ చేసి దాంట్లోని ఇన్వెస్ట్మెంట్ పేరిట 22 దఫాలుగా అయితే సుమారు 2,43,00,000 అయితే పెట్టుబడులు పెట్టాడు. పెట్టుబడులు పెట్టిన తర్వాత కూడా ఎంతకీ దానికి సంబంధించిన రిటర్న్స్ బ్యాక్ రాకపోవడంతో తను మోసపోయినైతే గ్రహించాడు. వెంటనే ఆ దగ్గరలోని పటాన్చెరు పిఎస్ తో దీనిపై కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు అయితే దీని మీద కేసు కూడా నమోదు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా సిటీస్ లో చూసుకున్నట్టయితే ఈ సైబర్ అటాక్ భారీగా జరుగుతుందని చెప్పొచ్చు. గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా సైబర్ అటాక్లు వరుసగా ఉద్యోగస్తులు టార్గెట్ గా అయితే జరుగుతుందని చెప్పొచ్చు. సుమారు కొన్ని 100 కోట్లు అయితే ఇప్పటి ఈ సైబర్ మోసగాళ్ళు అయితే మోసం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ముఖ్యంగా ఈ సైబర్ అటాక్ నుంచి వచ్చే ఈ ఫేక్ లింక్స్ నుంచి కూడా ఏదైతే ముందుగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాళ్ళు ఎన్నో క్యాంపెయిన్లు కావచ్చు, లేదంటే అడ్వర్టైజ్మెంట్ రూపంలో చెప్పినా సరే ప్రస్తుతం సైబర్ నేరగాళ్ళు అయితే రెచ్చిపోతున్నారని చెప్పొచ్చు. ఒక వ్యక్తి దగ్గర నుంచి సుమారు 2,43,00,000 కాజేశారంటే ముఖ్యంగా ఎంతమంది ఇలాంటి ఉద్యోగుల దగ్గర ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ పేరిట చాలా మోసాలు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ముఖ్యంగా ఏదైతే ప్రజలు కూడా చెప్పేది ఏంటంటే ముఖ్యంగా సైబర్ అటాక్ జరిగాక ముందు మీరు అప్రమత్తం అవ్వాలంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ముఖ్యంగా ఈ వాట్సాప్, సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి ఈ సోషల్ మీడియాలో వచ్చే ఈ లింక్స్ ని ఎట్టగే నమ్మొద్దంటూ కూడా వాళ్ళు పదే చెప్తున్నా సరే ముఖ్యంగా ఇందులో చదువుకున్న ఉద్యోగస్తులే ఎక్కువగా మోసపోతున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ముందుగానే ఏదైతే పోలీసులు అయితే చెప్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం పటాన్చెరులోని ఇలాంటి ఇన్సిడెంట్ మరొకటి అయితే రిపీట్ అయింది. ముఖ్యంగా ఒక ఉద్యోగి దగ్గర నుంచి సుమారు 2,43,00,000 కాజేయడంతో కూడా అతను మోసపోయారని ముందుగానే గ్రహించారు. అంటే ఏదైతే పటాన్చెరు కేసులో కేసు అయితే నమోదు చేయడంతో ప్రస్తుతం పోలీసులు కూడా దీని మీద కేసు అయితే నమోదు చేసుకుని పూర్తి విచారణ అయితే చేపడతారు. యామిని. రైట్, థ్యాంక్ యూ కుమార్.